హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి క్రెడిట్ కార్డ్ యూజర్స్ కి అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే క్రెడిట్ కార్డ్ మనకైతే కొత్తగా కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ లోను అలాగే లాంగ్ ఎసెక్స్ లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే క్రెడిట్ కార్డ్ యూజ్ అయితే బాగా పెరగడం అయితే జరిగింది. మనకు క్రెడిట్ స్కోర్ పెరుగుతుందన్న ఉద్దేశంతో చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనం అయితే బాగా వాడడం అయితే జరిగింది. ఎవరి చేతిలో చూసిన క్రెడిట్ కార్డ్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అందరి చేతిలో యొక్క క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తున్నారు. అయితే మనకు 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క మార్చ్ నెలతో ముగియడంతో మనకు 2024-25 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఈ మొదలైన ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మనకు బ్యాంకులు పలు కార్డులో కీలక మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. ఈ జాబితాలో మనకైతే SBI అలాగే ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ తో పాటు పలు బ్యాంకులు లాంచ్ యాక్సెస్ మరియు రివార్డ్ పాయింట్లలో కీలక మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక మార్పులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకైతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే మనకైతే అమలులోకి రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మార్పుల్లో మొదటిగా చూసుకున్నట్లయితే SBI అయితే మనం అయితే యూజ్ చేసి మనం ఇంటి రెంట్ కానీ ఇవి మనం పే చేసినప్పుడు మనకైతే SBIలో రివార్డ్ పాయింట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ అనేది మనకు SBI ఏప్రిల్ 1 నుంచి అయితే ఆపేయడం అయితే జరుగుతుంది అనేసి అయితే మనకైతే ఈ యొక్క కొత్త రూల్స్ లో అమలు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క కార్డు చూసుకున్నట్లయితే SBI ఎలైట్, సింప్లీ క్లిక్, SBI RM కార్డులకు ఈ యొక్క రూల్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ICICI బ్యాంక్ అయితే మనకైతే ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే కొన్ని నిబంధనలతో తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ముందు సంవత్సరంలో అయితే మనమైతే 35,000 ఖర్చు చేసినట్లయితే మాత్రమే ఎవరైతే ఖర్చు చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ లో మనమైతే కొరలాండ్ క్రెడిట్ కార్డ్, మేక్ మై ట్రిప్, ప్లాటినం క్రెడిట్ కార్డ్ సహా పలు కార్డులో కూడా ఈ యొక్క మార్పు అనేది జరగడం అయితే జరిగింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అయితే అమలులోకి రావడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి మనం ఈ యొక్క ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలంటే ముందు సంవత్సరం 35,000 ఖర్చు అయితే చేస్తున్నారు. అలాగే ఎస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే సేమ్ ఎస్ బ్యాంక్ లాంచ్ యాక్సెస్ ని నిబంధనల మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఏ తైస్ మార్గంలో అయినా లాంచ్ యాక్సెస్ పొందాలంటే అంతకుముందు సంవత్సరంలో మనకైతే ఈ యొక్క ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 10,000 ట్రాన్సాక్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ICICI బ్యాంక్ దీనికి చూసుకున్నట్లయితే ICICI బ్యాంక్ అయితే 35,000 ఖర్చు చేసినట్లయితే మనకైతే లాంచ్ యాక్సెస్ ఇస్తారు. అలాగే ఎస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే 10,000 ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది, ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ కార్డు యూజ్ చేసి ఇప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క లాంచ్ యాక్సెస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ సైతం రివార్డ్ పాయింట్లో మార్పులు తీసుకొచ్చింది. అలాగే లాంచ్ యాక్సెస్ లో కూడా మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక కార్డు తీసుకున్నట్లయితే బీమా, గోల్డ్, ఆభరణాలు, ఇంధనం కోసం మనమైతే ఈ యొక్క కార్డు చెల్లింపులు అయితే చేస్తూ ఉంటాం. మనమైతే కార్డును యూజ్ చేసి మనమైతే ఇవన్నీ పర్చేస్ చేస్తుంటాం కదా. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అయితే నిలిపేస్తుంది. వీటిని మనం పర్చేస్ చేసినా కూడా మనకైతే రివార్డ్ పాయింట్స్ అయితే రావు ఇంకా ముందు నుంచి. అలాగే ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ లో అయితే మనకైతే ఇందులో 50,000 వరకు ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రమే మనకైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కాంప్లిమెంట్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇది సంఖ్యను కూడా 4కి అయితే తగ్గడం అయితే జరిగింది. ఈ యొక్క కొత్త మార్పులు అనేది ఈ యాక్సిస్ బ్యాంక్ లో 20 నుంచి అమల్లోకి రానట్లయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. మనకైతే చూసుకున్నట్లయితే ఈ యొక్క రూల్స్ మీరు చూస్తున్నారు కదా. ఈ యొక్క మనకైతే
కార్డ్స్ యూస్ చేసే వరకు అయితే బాగా డ్యామేజ్ అయితే జరగడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.